హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సొరకాయ పాలకూర చూపించబోతున్నాను. దానికోసం కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఆయిల్, తాలింపు గింజలు, పాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం. సొరకాయ పాలకూర తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చీలను ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేయాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా సొరకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో పాలను పోసుకోవాలి. పాలను పోసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ని మాత్రం ఇప్పుడే ఇందులో వేయకూడదు, ఎందుకంటే పాలు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాల్ట్ని చివరిలో వేసుకుందాం. ఇప్పుడు మరలా మూత పెట్టి 8 నిమిషాల వరకు సొరకాయలను పాలలో ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిందండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 3-4 నిమిషాలు ఉడకనిద్దాం. 4 నిమిషాలు అయిందండి, ఒకసారి మూత తీసి చూద్దాం. సొరకాయ బాగా ఉడికిపోయిందండి. లేదా సొరకాయ అయితే ఇలా 8 నుండి 10 నిమిషాలలో ఉడికిపోతుంది. ఒకవేళ కాస్త ముదిరిన సొరకాయ అయితే సొరకాయ ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. కొద్దిగా చివరగా ధనియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చివరగా కొత్తిమీర. అన్నిటిని ఒకసారి కలిపి పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయకుండానే ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనకు సొరకాయ పాలకూర సిద్ధమైందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన సొరకాయ పాలకూర సిద్ధమైందండి. రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.